వెల్దుర్తిలో మనము మరి బజారు హమాలి యూనియన్ సంఘం తరఫున ఇక్కడికి వచ్చాము. మరి వెల్దుర్తిలో మరి ఎంతో మంది యూనియన్స్ అనేటివి ఆటో వర్కర్స్ యూనియన్ కానివ్వండి, హమాలి వర్కర్స్ యూనియన్ కానీ పెద్ద పెద్ద యూనియన్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా కనీస భోజనం అనేది చాలా అవసరము. మరి అన్నా క్యాంటీన్ వల్ల ఇక్కడ చాలా మందికి లబ్ధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది నిజంగా మనం పెట్టాల్సి వస్తే ఇలాంటి వాళ్ళ కోసమే పెట్టాలి. ఎందుకంటే ఉదయం లేచి పొద్దున్నే కష్టపడి ఇక్కడికి వచ్చి వీళ్ళు పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళ గ్రామాలకి ఇళ్ళకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకి ఖచ్చితంగా 5 రూపాయలకు భోజనం అనేది చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. మరి ప్రభుత్వం స్పందించి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి యూనియన్ వాళ్ళు కోరుకుంటారు. మరి వాళ్ళ మాటల్లోనే కలుపుకుందాం. అన్న, మీ పేరేనా? నా పేరు మారేనా. మారేనా, మరి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మంచిగా ఉంటుంది అంటున్నారా? చాలా మంచిగా ఉంటుంది. మరి 5 రూపాయల భోజనం అనేది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మన వెల్లుర్తి మండలం కానీ కృష్ణగిరి మండలం కానీ లేవరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, 2 మండలాలు కలిసి. కానీ ఇక్కడ అన్న క్యాంటీన్ పెడితే మటుకు చాలా బాగుంటుంది. కానీ ఇంతవరకు అయితే ఎప్పుడేం పెట్టలేదు. కానీ క్యాంటీన్ ఓపెన్ చేస్తే మటుకు పేదలకి, కార్మికులకి అందరికీ బాగుంటుంది. యూనియన్లు చాలా ఉన్నాయి. ఎంతో మంది ఉదయం లేచి ఇక్కడికి పనుల కోసం వస్తుంటారు. వాళ్ళందరికీ 5 రూపాయల భోజనం అనేది ఉపయోగపడుతుంది కదా? ఖచ్చితంగా చాలా ఉపయోగం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతుంది. మరి ఈ విషయమై కర్నూలు, మన వెల్దుర్తి మరియు కృష్ణగిరి మండలాలలో అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. దీని మీద మనకు ఇక్కడ చెప్పడానికి తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. నమస్తే సార్. మరి ప్రజలు పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్ కావాలని కోరుకుంటున్నారు సార్. మరి దాని మీద మీ అభిప్రాయం? ఈరోజు దాదాపుగా గతంలో 2014 సంవత్సరంలో డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మండలాలకు ఒకటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. ఆ రోజులో స్థల సేకరణ కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసి స్థలాన్ని కూడా సేకరించినటువంటి వాస్తవాలు మేము ముందర తెలియజేస్తా ఉన్నా. ఇదే దానికి అనుగుణంగానే గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, నాయకులతో మాట్లాడి, ఆయనతో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఒరిస్సా చెందినటువంటి వ్యక్తులు చాలా మంది బతకనిక వలసలు వచ్చినటువంటి వారందరికీ కూడా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు భోజనం పెడితే మరి ప్రభుత్వానికి ఏదైతే చేయాలన్నటువంటి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మరి నియమించాలన్నటువంటి ఆదేశాల మేరకు శ్యామ్ కుమార్ గారికి అడగడం జరుగుతూ ఉంది. దాన్ని ఆయన కూడా మరి సంబంధిత అధికారులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని తప్పకుండా వారి తండ్రి గారి ఆశయాలు కూడా మండలంలో అన్నా క్యాంటీన్ పెట్టాలనేటువంటి ఆశయం ఉంది. ఆ ఆశయానికి అనుగుణంగా ఈరోజు శ్యామ్ కుమార్ గారు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా కూడా ఈరోజు ఇప్పుడు అమాలి సంఘాలు అయితేనేమి, కమ్యూనిస్టు ఎవరైతే లేబర్ ఉన్నారో సంతకు వచ్చినటువంటి వాళ్ళు కానీ మండల హెడ్ క్వార్టర్ ఇది దాదాపుగా కృష్ణగిరి మండలం, వెల్దుర్తి మండలం, కోడుమూరు, ఈ యొక్క వెంకటగిరి గ్రామాలు ఇవన్నీ కూడా ఉలెందకొండ నుంచి కూడా ఇక్కడికి సంతకు రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయాన్ని తీసుకొని తప్పకుండా ఈ మండలంలో, మండల పరిధిలో గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో గ్రామ స్థలాన్ని సేకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి ప్రతిపాదనలు మళ్ళీ పంపించి మేము శాంక్షన్ చేయడానికి ప్రజలకు అన్నమో రామచంద్ర అన్నటువంటి ఈ యొక్క నినాదాన్ని తప్పకుండా ఆ అన్నము ఏర్పాటు చేసి, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకు చొరవగా దగ్గరగా ఎమ్మెల్యే గారు తీసుకుని వస్తారని ఆశిస్తూ తద్వారా తెలియజేస్తాను. మీ పేరేనా? నా పేరు లక్ష్మణ. లక్ష్మణ గారు, మరి అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందనుకుంటారా? 2 కృష్ణగిరి మండలం, వెల్లుర్తి మండలం, 2 మండలాల ప్రజలకి మంచిగా ఉపయోగపడుతుంది. నిరుపేదలు, కార్మికులు ఎక్కువ ఉన్నారు. 5 రూపాయలకు భోజనం పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. 5 రూపాయలకి చాక్లెటే రాదు. మరి అలాంటిది భోజనం పెట్టడం అనేది మంచిదా కాదా? మంచి కార్యక్రమమే. మరి అన్నా క్యాంటీన్ కావాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా ఎంతో మంది కార్మికులు ఉన్నారు, మాకు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ పెట్టండి అని చెప్పి మన హమాలి వర్కర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. త్వరలో వెల్దుర్తిలో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పి మేము అధికారులకు కోరుకుంటున్నాం. క్యాంటీన్
మన చంద్రబాబు గారి ఆశయాల మేరకు అన్నా క్యాంటీన్ వెల్దుర్తిలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి వెల్దుర్తిలో ఉన్న అమాలి యూనియన్లు కానీ ప్రజలు కానీ పక్కన నుంచి వచ్చే వెల్దుర్తి మండల ప్రజలు 42 పల్లెల్లో ఉన్న ప్రజలు కానీ రోజు వెల్దుర్తికి వచ్చిపోతుంటారు. వాళ్లకు సౌకర్యవంతమైన నాణ్యమైన పుష్టికరమైన భోజనం 5 రూపాయలకి దొరుకుతుంది. మా సీఎం గారి ఆదేశాల మేరకు వెల్దుర్తిలో ఏర్పాటు చేసేలాగా మా పత్తికొండ ఎమ్మెల్యే అయినటువంటి శ్యామ్ కుమార్ గారికి మేము విన్నపించుకొని తెలియజేసి ఇక్కడ ఏర్పాటు చేసేలాగా అన్ని సదుపాయాలు కల్పించేలాగా విన్నపము అందిస్తాము అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎల్లుర్తి బజారీ అమారీలము ఎల్లుర్తి మండలంలో బస్ స్టాండ్ లో మాకు అన్న క్యాంటీన్ భోజనం వసతి కల్పించాలని గవర్నమెంట్ ని వేడుకుంటున్నాము. అలాగే ఇక్కడ మెకానిక్ వాళ్ళు కానీ ఆటో వర్కర్స్ కానీ అందరు ఇక్కడ పనిచేసే వాళ్ళకి అన్న క్యాంటీన్ కల్పించాలని కోరుకుంటున్నాం. అన్న క్యాంటీన్ పెడితే బాగుంటుందని అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆడపడుచులు అంటారు కదా, ఆడపడుచులకి అందరికి బాగుండాలంటే ఖచ్చితంగా ఇక్కడ వెల్దుర్తి మండలంలో అన్న క్యాంటీన్ పెడితే అందరూ ఆనందిస్తారు. ఎందుకంటే మేము తెల్లవారుజామున వచ్చేసి 5 గంటలకు వచ్చేస్తాం పనికి. 5 గంటలకు వచ్చేస్తే వాళ్ళు వచ్చేసి 3:30కే లేచి వంటలు చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ కష్టపడకుండా ఉండాలా, బాగా అందరం ఆనందంగా ఉండాలంటే ఆడవాళ్ళు కూడా అందరూ బాగుండాలంటే ఇక్కడ అన్న క్యాంటీన్ పెడితే మేము పొద్దున వచ్చేసి 6:30, 7 నుంచి 8 లోపు మేము ఇక్కడనే తింటాం. మధ్యాహ్నం వచ్చేసి ఒకరి తర్వాత కానీ ఇక్కడనే ఫోన్ చేస్తాం. అందరం బాగుంటాం. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఇది వెల్దుర్తి. ఎంత సెంటర్ అంటే చాలా సెంటర్ ఇది. ఇంకా మొత్తం పల్లెలలో మొత్తం వచ్చేసి ఇక్కడికి వస్తారు. రెండోది వచ్చేసి ఏ పని కావాలన్నా అని సెంటర్ ఇది. అందరూ వచ్చేది ఇక్కడికే. ఏది చిన్నది పని ఉన్నా ఇక్కడ, బ్యాంక్ పని ఉన్నా ఇక్కడికి, మండల ఆఫీస్ పని ఉన్నా ఇక్కడికే, ఏదైనా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఎవరు ఆకలి కొనకుండా అలమటించకుండా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి ఆనందంగా ఉండాలంటే ఇక్కడ అన్న క్యాంటీన్ పెడితే పొద్దున వస్తారు. 5 రూపాయల భోజనం కదా, ఎవరు ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా 5 రూపాయల భోజనం లేదని చెప్పేసి ప్రభుత్వం బాగా పెట్టిందని ప్రభుత్వం తరఫున అందరూ ఆనందంగా వచ్చి భోజనం చేసి అన్ని పనులు చూసుకొని వెళ్ళడానికి బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. సార్, ఇక్కడ మేము చాలా పేదవాళ్ళం ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు, ఇక్కడ అనాథ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఈ వెల్లుర్తి మండలంలో చాలా మంది భోజనాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక భోజనం హోటల్ దగ్గర పోతే కనీసం 90 రూపాయలు అవుతుంది భోజనానికి. మాకి ఇక్కడ ఆటో సరిగా నడవడం లేదు. మా భార్య పిల్లలు సాకోవడానికి, భోజించడానికి కూడా డబ్బులు సరిగా లేవు. మేము భోజనం చేయాలంటే మధ్యాహ్నం చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి వెల్లుర్తి మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అన్న ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రజలందరికీ సేవ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇక్కడ వెల్దుర్తి మండలంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఆటో కార్మికులు, అమాలి కార్మికులు అందరూ బాగుంటుందని కోరుకుంటున్నాం. 5 రూపాయలకు భోజనం దొరుకుతుంది. మాకు ఆటో కార్మికులు మేము మాట్లాడుతున్నాం. భోజనం పెడితే మాకు కాస్త పూస్త డబ్బులు మిగులుతాయి. మధ్యాహ్నం భోజనానికి 100 రూపాయలు ఎట్లన్నా అని సాయం చేసి సాయం చేయాలని కోరుతున్నాం. పెట్టండి. లేబర్ ఎక్కువ ఉన్నారు వెల్దుర్తి మండలంలో అన్నా క్యాంటీన్ పెట్టండి అన్న. వెల్దుర్తి మండలంలో 5 రూపాయలు భోజనం పెట్టాలా సార్? ఇక్కడ లేబరు ఎక్కువ ఉంది. ఈ మండలానికి వచ్చేసి 44 పల్లెలు, జనాభా ఎక్కువ సార్, లేబర్ ఎక్కువ ఉండరు. అన్న క్యాంటీన్ పెడతారని ఇప్పుడు కర్నూలులో కూడా మేము ఇక్కడ నుంచి పని చేయకపోతే ఆడ కూడా సరిగా చిక్కడం లేదు. ఇంటికి పోయే తలకల్లా ఆకలి అవుతుంది. ఏదో ఇక్కడ ఉంటే ఏదన్నా కొంచెం దేవుని దయ వల్ల ఏదో అన్న క్యాంటీన్ అయితే 5 రూపాయలు ఇచ్చి అన్నం తిందామని మనసాలా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. నా పేరు జయనాచారి. నేను వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామ కాపరిస్తుని. అయ్యా, మేము వెల్దుర్తిలో అన్నా క్యాంటీన్ లేదు. వెల్దుర్తి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెల్దుర్తికి సమీపంలో ఉన్న కిషగిరి మండలము, బేజర్ల మండలము, డోన్ మండలము, 3 మండలాల మధ్యలో వెల్దుర్తి మండలంలో చాలా మంది వస్తారు. ఇక్కడ 100 రూపాయలు పెట్టి 120 రూపాయలు భోజనం పెట్టి తినాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి వాళ్ళకల్లా భోజనం వసతి కల్పిస్తుందని మేమంతా అనుకుంటున్నాము. కాబట్టి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి వీళ్ళకల్లా వసతి కల్పిస్తారని, వాళ్ళకి అన్నదానం తీరుస్తారని మేము వాళ్ళ అందరినీ కోరడం అనేది. ఈ టీడీపీ ఇన్ఛార్జి ఎవరైనా ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా ఇది విషయం తీసుకుపోతాము. ఈ బస్టాండ్ సర్కిల్లో గ్రామ పంచాయతీ స్థలాలు ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకల్లా భోజన వసతులు కల్పిస్తారని, ఈ 5 రూపాయల భోజన పథకము అందరికీ వర్తించాలని
మేమల్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.